ఒకవైపు లిక్కర్ స్కామ్లో ఇప్పటికే కూడా అనేక మంది అరెస్ట్ అయ్యి కొంతమందికి బెయిల్ వచ్చి మరికొంతమంది ఇంకా బెయిల్ రాక జైల్లోనే గడుపుతూ ఉన్నారు. ఇలాంటి టైంలో ఒక పిడుగు లాంటి వార్త, నకిలీ మద్యం ములకల చెరువుల డంపులుగా నకిలీ మద్యం పట్టుబట్టం కూడా ఒక సంచలనంగా మారింది. అయితే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈ నకిలీ మద్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు అధికార పార్టీకి చెందిన నేతలు. అయితే దీని తర్వాత లేదు వారు టీడీపీకి చెందిన నేతలు కాదు, వాళ్ళు వైసీపీ కోవర్టులు, పెద్దిరెడ్డి అనుచరులు అంటూ కూడా ఇప్పుడు వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా వారిని సస్పెండ్ చేసి ఇప్పుడు అధికార పార్టీ చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిందా? ఈ అంశం మీద మాట్లాడదాము. ప్రజెంట్ నాతో పాటు జూమ్ లైన్లో అవైలబుల్గా ఉన్నారు సుపరిచితులు, సీనియర్ జర్నలిస్ట్, యూటీవీ వైస్ చైర్మన్ నాగరాజ్ బైర్శెట్టి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే రేణు. సార్, అసలు ఏంటి ఈ నకిలీ మద్యం కుంభకోణం? నకిలీ మద్యం కుంభకోణం గురించి చెప్పాలంటే మనకు ఒక రోజు సరిపోదు, అంత ఉంది దీని కథ అంతా కూడా. ఏదైతే ఉందో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకల చెరువు మండల కేంద్రంలోని మొలకల చెరువు నుంచి ఇట్లా తిరుపతి చెన్నైకి వెళ్లే జాతీయ రహదారికి ఆనుకొని ఒక 20 మీటర్ల దూరంలోనే ఈ డెన్ కూడా ఉంటుందన్నమాట. అక్కడ అసలు దాన్ని చూసే చుట్టూ కూడా సిమెంట్ పలకలతో ప్రహరీ ఏర్పాటు చేసి లోపల రేకుల షెడ్ వేసేసి చాలా యథేచ్ఛగా దాదాపు 7 ఏడాది కాలంగా అక్కడ ఈ నకిలీ మద్యం తయారీ చేస్తున్నారు. అక్కడ అది చేస్తుంది ఎవరు అంటే విజయవాడకు చెందిన జనార్దన్ రావు. ఆ స్థలము, ఆ డెన్ను ఏర్పాటు చేసిన స్థలం ఎవరిపై ఉందంటే కొడాలి శ్రీనివాసరావు అని, తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు. ఈ కొడాలి శ్రీనివాసరావు, జనార్దన్ రావు ఇద్దరు కూడా ఎప్పటి నుంచో చదువుకునే విద్యార్థి దశ, ఇద్దరు స్నేహితులు అనమాట. వీళ్ళిద్దరిలో జనార్దన్ రావు వచ్చేసి ఎవరు అంటే తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారికి క్లాస్మేట్. ఎక్కడ వీళ్ళిద్దరూ కూడా జయచంద్రారెడ్డి అండ్ జనార్దన్ రావు ఇద్దరు కూడా నెల్లూరు జిల్లా వాకాడు ఇంజనీరింగ్ కళాశాలలో వీళ్ళిద్దరూ కూడా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేటప్పుడు ఇద్దరు కూడా ఫ్రెండ్స్. ఈ స్నేహం కాస్త బాగా క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్య తర్వాత ఇద్దరు కూడా వ్యాపార భాగస్వామ్యాలు అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు కూడా సౌత్ ఆఫ్రికా వెళ్ళి కామరూన్ కావచ్చు, ఉగాండా కావచ్చు, తదితర దేశాల్లో ఈ లిక్కరు అంటే అక్కడ లిక్కర్ ఫ్యాక్టరీస్ చాలా ఎక్కువగా పెట్టుకుంటారు. అక్కడ ఎలాంటి అనుమతులు లేవు, పోయి ఎక్కువ షెడ్లు వేసుకొని మిషనరీస్ పెట్టుకొని లిక్కర్ తయారు చేసి అమ్మేస్తుంటారు. అక్కడ అంటే లిక్కర్ బాగుంది అని ఇవ్వడానికి అక్కడ గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఉంది. దానికి ఎలాంటి ప్రమాణాలు కానీ ఎలాంటి పరీక్షలు కానీ ఏమి ఉండవు అనమాట. ఎవరైనా పోయి లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఆడ ఎందుకంటే ఒక పేద దేశం కదా అంతా కూడా, ఖండం ఉంది మొత్తం కూడా, అవన్నీ పేద దేశాలు అక్కడ ఉండేటివన్నీ కూడా. అక్కడ నుంచి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్న తరుణంలో ఇక తంబళ్లపల్లెకు అంటే అక్కడే ఉన్న జయచంద్రారెడ్డి ఇక ఇండియాకి వచ్చి తంబళ్లపల్లె అనే తన స్వగ్రం తంబళ్లపల్లెలో ఉండిపోయారు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తంబళ్లపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారకనాథ్ రెడ్డి గారి వెంట నడిచేవారైనా. ద్వారకనాథ్ రెడ్డి గారికి ఆయనకి ఏమైందేమో, ఎన్నికలకు ముందు ద్వారకనాథ్ రెడ్డితో విభజించి జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన వచ్చి రాగానే మరి ఆయన బలాన్ని చూసిచ్చారా, బలగాన్ని చూసి ఏం చూసిచ్చారో మనకు అర్థం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ అతనికి తంబళ్లపల్లె నియోజకవర్గ టికెట్ గా ఇచ్చింది అనమాట. ఎందుకంటే తంబళ్లపల్లె నియోజకవర్గం అంటేనే టీడీపీకి పెద్ద కోట లాంటిది. అది అక్కడ బలమైన కుటుంబం ఏవి కుటుంబము. ఏవి ఉమాశంకర్ రెడ్డి అంటే అక్కడ ఫేమస్. ఆయన చనిపోయాడు. ఆయన కుమారుడు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. వాళ్ళ అమ్మగారైన ఏవి లక్ష్మీదేవి అమ్మగారు కూడా 2 సార్లు ఆడ ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. చాలా మంచి కుటుంబం. దానికి తోడు అక్కడే మాజీ ఎమ్మెల్యే బీసీ సామాజిక చెందిన గుల్లోల శంకర్ యాదవ్ కూడా ఉన్నాడు. అయితే అన్ని కాదనేసి అప్పుడప్పుడు పార్టీలోకి వచ్చిన జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వడము, ఆయన ఓడిపోవడం, మళ్ళా తిరిగి వైసీపీ క్యాండిడేట్ ద్వారకనాథ్ రెడ్డి గారు 2వ ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందట. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇటీవల కాలంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేస్తే, ఆ డెన్ మీదకి దాడులు చేస్తే అసలు విషయం మొత్తం బయటపడింది. అసలు ఆ డెన్నులో తయారవుతోంది ఏదో పాలో ఇంకోటో కాదు, ఆ డెన్నులో తయారవుతుంది నకిలీ మద్యం అన్నది బయటపడింది. అది ఎలా బయటపడింది అంటే, జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ పేరుపై ఉన్న ఒక పాల వ్యాన్ ఉండేది. ఆ పాల వ్యాన్ ఎప్పుడు కూడా ఆ డెన్ను దగ్గర నిలబడి ఉంటే అటు పోయే వాళ్ళు ఇటు పోయే వాళ్ళతో కూడా ఏదైనా పాల డైరీ ఏమైనా పెట్టారేమో, అక్కడ నుంచి పాల సరఫరా చేస్తున్నారు ఈ వ్యాన్లు అని అందరూ అనుకున్నారు అనమాట. సాధారణంగా పాల వ్యాన్లు అంటే ఎక్కడికి పోతాయి, పాల కేంద్రాల నుంచి బయట డిస్పాచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, మిల్క్ అవి అమ్మే వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర పోయి డిస్పాచ్ ఇచ్చే ఉంటాయన్నమాట. కానీ ఈ పాల వ్యాన్ అక్కడి నుంచి ఎక్కడికి పోతోంది, అన్నమయ్య జిల్లాలోని చాలా మద్యం దుకాణాల దగ్గరికి వెళ్ళడము ఆగడము జరుగుతుంది.
అంటే చాలా మందికి ఇది అనుమానం వచ్చి ఎందుకు పాల కేంద్రాల నుంచి వచ్చి హోటళ్ళ దగ్గరికి పోకుండా మద్యం షాపులలోకి ఎందుకు పోతే కొంతమంది ఆరా తీసినప్పుడు అది పాల వ్యాను కాదు, పైన మాత్రమే పాల వ్యాను, లోపలంతా నకిలీ మద్యం ఉంటుంది అనేది గమనించారు. ఇది బయటికి రావడంతోనే ఊటాడికి అప్పటికే జనార్దన్ రావు కావచ్చు, జయచంద్రారెడ్డి బామర్ది గిరిధర్ రెడ్డి, జయచంద్ర వీళ్ళు ముగ్గురు కూడా సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయారంటే సౌత్ ఆఫ్రికా క్యామరూన్ కి వెళ్ళిపోయారు అనేది అక్కడ ఉన్న విమర్శలు అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు, జయచంద్రారెడ్డి ఇప్పటికి 3 సార్లు ఈ విషయం అంటే విజయదశమి అయిన మరుసటి రోజు 3వ తారీఖున శుక్రవారం ఈ విషయం బయటపడింది. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో బయటపడింది. అయితే అది బయటపడిన తర్వాత 3 సార్లు జయచంద్రారెడ్డి వీడియో రిలీజ్ చేశారు. ఏమని, తనకి ఏ పాపమో తెలియదని, తాను చాలా అమాయకున్నని, స్వాతంత్ర్యంలో కమల్ హాసన్ ఈయన ఒకే సేమ్ టు సేమ్ అంత అమాయకంగా ఉంటారన్నట్టుగా ఆయన కలరింగ్ ఇస్తూ వీడియోలు కూడా రిలీజ్ చేశారు ఆయన. మరి ఎందుకు రిలీజ్ చేస్తారు? 3వ తారీఖు ఇంత పెద్ద విషయం జరిగి మళ్ళా 5వ తారీఖున తన పార్టీ నుంచి సస్పెండ్ చేసేంత వరకు ఎందుకు ఆయన ఇండియాకు రాలేదు? ఇంత పెద్ద నింద పడింది కదా. ఇండియాకు వచ్చాయని వివరించుకోవాలి, పోలీసులకు కావచ్చు, ప్రభుత్వ పార్టీ నాయకులకు కావచ్చు, రాలేదు. వీడియో రిలీజ్ చేస్తున్నాడు ఆయన. సరే, ఈ విషయం నేను పక్కన పెడితే జనార్దన్ రావు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? జనార్దన్ రావు ఎందుకు? అసలు ఇక్కడ అంతా గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటదంటే, నేను కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే ఆ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా కొంచెం ఫ్యాక్షన్ నేపథ్యము, ఆధిపత్య పోరు ఇలా ఉంటాయన్నమాట. కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళకి నీళ్లు కూడా ఎవరు షెల్టర్ ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటిది ఎక్కడో విజయవాడకు చెందిన జనార్దన్ రావు మొలకల చెరువుకు వచ్చి ఒక లిక్కర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి జనార్దన్ రావు రావడము, ఆయన ఫ్రెండ్ కొడాలి శ్రీనివాసరావు కూడా అక్కడికి వచ్చి ఆ స్థలాన్ని లీజు తీసుకొని ఒక షెడ్ ఏర్పాటు చేసి జనార్దన్ రావుడు, కొడాలి శ్రీనివాసరావు, జయచంద్రారెడ్డి, పిఏ రాజేష్, కట్టా సురేంద్ర నాయుడు వీళ్ళంతా వ్యాపారం చేస్తుంటే జయచంద్రారెడ్డికి తెలియకుండా ఎలా ఉంటుంది? జయచంద్రారెడ్డికి తెలియకుండానే రాజేష్ ఇందులో భాగస్వామి అయ్యాడా? జయచంద్రారెడ్డి మద్దతు లేకోకుండానే జయచంద్రారెడ్డికి బీటెక్ లో క్లాస్మేట్ అయినా జనార్దన్ రావు అక్కడికి వచ్చి వ్యాపారం చేయగలిగాడా? అసలు ఏంటి అసలు ఎందుకు అంటే మొత్తం మీద అయితే అడగడానికి అలాగా జరిగింది. ఎంతలా అంటే మామూలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జే బ్రాండ్లు అన్ని అంటే గత ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లన్నీ పోయి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. ప్రతి మద్యం షాప్ లో కూడా 99 రూపాయలకి క్వార్టర్ బాటిల్ చీప్ లిక్కర్ అమ్ముతారనమాట. తక్కువ రేటుకు ఉండేది చీప్ లిక్కర్ 99 రూపాయలకే. అది కూడా మన భారతదేశంలో ఎలా ఉంటుందంటే, నేను డిస్టరీస్లలో మద్యం డిస్టరీలలో ఒక మద్యం తయారీ కావాలంటే మద్యం తయారీ నుంచి బయటకు వచ్చే వరకు చాలా పరీక్షలు ఉంటాయన్నమాట. ప్రతి సెక్షన్ లో ఒక పరీక్ష చేసిన తర్వాత అన్ని పరీక్షలపై అది ఓకే అన్న తర్వాతనే సర్టిఫికేట్ ఇస్తే తద్వారానే ఆ బాటలు బయటికి రావాలి, షాపులకు వెళ్తాయన్నమాట. సౌత్ ఆఫ్రికాలో అలా ఉండవు, అక్కడంతా విడిగా పోతుంటాయి. ఆ విధంగా మనకు ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, అలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా స్పిరిట్ లో రంగు నీళ్లు కలిపి అమ్మడం స్టార్ట్ చేశారు. ప్రభుత్వ దుకాణాల్లో, ప్రభుత్వ డిపోల నుంచి ఒక 6 నెలల కాలంగా 99 రూపాయలకే విక్రయించే క్వార్టర్ బాటిళ్లను వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. ఎవరు? మద్యం షాపులు. అన్నమయ్య జిల్లాలో ఉన్న మెజార్టీ మద్యం షాపుల యజమానులు లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఇవన్నీ డంపుగా మిగిలిపోతున్నాయి. ఈ క్వార్టర్ బాటిల్స్ అన్ని తెలిస్తే వాళ్ళకి ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే, మొన్న దాడుల్లో జరిగితే అప్పుడు మద్యం షాపులలో వెతికితే చాలా మద్యం షాపులలో ఏదైతే ఈ జనార్దన్ రావు మొలకల చెరువులో అక్రమ మద్యం తయారు చేశారో జనార్దన్ రావు, కేరళ మాల్ట్ అనే బాటల మీద వాళ్ళ నుంచి ఈ షాపులలో అతి తక్కువ రేటుకే కొనుగోలు చేసి 99 రూపాయలకి క్వార్టర్ బాటిల్ అమ్ముతున్నారు అన్నమాట. అంటే తద్వారా ఏం చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన మద్యం షాప్ యజమానులు క్వార్టర్ బాటలను ఈ నకిలీ మద్యాన్ని వాళ్ళ నుంచి తీసుకొని అమ్మేసి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. కోట్ల రూపాయలు రోజుకి దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఆదాయం వస్తుందంట వాళ్ళకి రోజుకి కూడా. అంటే వీళ్ళిద్దరు స్నేహంతో కూడా ఈ బిజినెస్ మొదలు పెట్టారని మీరు చెప్పారు. అసలు వీళ్ళిద్దరూ కలిసి చదువుకుంది ఎక్కడ మొదలు పెట్టారు సార్? అంటే వీళ్ళిద్దరు ఎక్కడ కలిసి చదువుకున్నారు? అంటే వాకాడు ఇంజనీరింగ్ కళాశాలలో ఇద్దరు కూడా ఇంజనీరింగ్ విద్యను చదువుకునేటప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఆ స్నేహము అలాగే కంటిన్యూ అయింది. తర్వాత వీళ్ళు సౌత్ ఆఫ్రికా అంటే ఉగాండా, క్యామరూను, లువాండా తదితర దేశాలలో వీళ్ళిద్దరూ కలిసి వ్యాపార భాగస్వామ్యంతో మద్యం షాపులను అక్కడ లిక్కర్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేసి భారీ ఎత్తున సంపాదించారు. సంపాదించిన డబ్బుతోనే జయచంద్రారెడ్డి ఇండియాకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఎలాగైనా ఎమ్మెల్యే అయిపోవాలని అనుకున్నాడు ఆయన. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడము, టీడీపీకి తంబలం నియోజకవర్గం జనార్దన్ రావు ఉండడంతో ఇక ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆ పార్టీ అధికారంలో లేకపోతే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డమ్మీగానే ఉంటాడు. కానీ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకుడు ఇన్ఛార్జ్ గా ఉంటాడు కదా, అతనికి పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే జయచంద్రారెడ్డికి పవర్ ఉందని అనుకున్నాడు ఏమో, కానీ ఆయన మిత్రుడు జనార్దన్ రావు రంగప్రవేశం చేసి మొత్తం
అక్కడ ఉగాండా లిక్కర్ ఫార్ములాని ఇక్కడ తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసాడు, డెన్ను పెట్టేసి. ఎంత దూరం అంటే హైవేకి 20 మీటర్ల దూరము, ఆ డెన్నుకు వెనకలే లిక్కర్ తయారు చేసే దానికి డెన్నుకు వెనక ఒక 500 మీటర్ల దూరంలో జయచంద్రారెడ్డి ఇల్లు ఉంటుందన్నమాట. అయినా కూడా నాకు తెలియదు అంటున్నాడు, ఇవన్నీ నాకు సంబంధం లేదు, నేను అమాయకుణ్ణి, నేను కడిగిన ముత్యంలో బయటపడతాను త్వరలో. ఎలా బయటపడతాడు ఆయన అసలుకి? ఇంతవరకు వచ్చింది ఆయన వివరణ కూడా ఇచ్చుకోలేదు కదా, ఇంతవరకైంది వివరణ కూడా ఇచ్చుకోలేదు. తన తప్పు లేనప్పుడు ధైర్యంగా జయచంద్రారెడ్డి ఎందుకు ఇండియాకి రాలేకపోతున్నారు? అంటే ఇప్పుడు పొలిటికల్ గా చూసుకున్నా గానీ జయచంద్రారెడ్డి పేరు అంతకు ముందర ఎక్కువగా కూడా వినిపించింది కాదు. ఆ తర్వాత అనూహ్యంగా కూడా ఆయన పేరు రావటం జరిగింది. అంటే ఆయన అంతకు ముందర ఏమైనా వ్యాపారాలు చేస్తూ ఉన్నారా? ఎలా ఆయన వచ్చారు? ఆయన గతం ఏంటి? ఆయన ఏం వ్యాపారాలు చేస్తున్నారు ఎవరు, కానీ ఆయనకు లిక్కర్ ఫ్యాక్టరీస్ అయితే ఉగాండా, కెమెరూన్ ఇట్లా దేశాల్లో ఉన్నాయి అనేది అయితే అందరికి తెలిసిన విషయమే. ఆయన ఒకటే చెప్తుంటాడు, నేను పారిశ్రామికవేత్తను, నేను పరిశ్రమలు ఏర్పాటు చేశాను చాలా దేశాలలో, తంబల్లపల్లి నియోజకవర్గంలో కూడా పరిశ్రమలు తీసుకొస్తాను, ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు పెడతాను నేను అని చెప్పాడంట. మరి ఆయన ఏం పరిశ్రమలు పెట్టాడో, ఎక్కడ ఏం పెట్టాడో తెలియదు. తంబల్లపల్లికి ఏం తేలేదు, కానీ తంబల్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువుల్లో ఉన్న ఏదైతే అక్రమ మద్యం తయారు చేసి ఈ డెన్ను మాత్రము జయచంద్రారెడ్డి కన్ను సన్నలలోనే జరిగిందని ఆ ప్రాంత ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. జయచంద్రారెడ్డి మద్దతు లేకోకుండా జనార్దన్ రావు ఎలా వచ్చాడు అక్కడికి? జనార్దన్ రావు శ్రీనివాసరావు వచ్చాడు. జయచంద్రారెడ్డి మద్దతు లేకోకుండా జనార్దన్ రావుతో కలిసి జయచంద్రారెడ్డి పిఆర్ రాజేష్ ఆ మద్యం విషయంలో ఎలా ఇరుక్కున్నాడు? అతని పేరుపై ఉన్న పాల వ్యానులో ఎందుకు మద్యం బాటిళ్లను సరఫరా చేశారు? అంటే సార్ ఇప్పుడు రాక్ స్టార్ వైన్ షాప్ లో, మొలకల చెరువులోని రాక్ స్టార్ వైన్ షాప్ లో ఈ మద్యం బాటిళ్లను ఎందుకు పెట్టారు? కట్టా సురేంద్ర నాయుడుకు సంబంధించిన పీటీఎం మండలంలో ఉన్న ఒక గ్రామంలో ఉన్న ఆంధ్ర వైన్స్ లో ఇవే మద్యం బాటలు, కేరళ మాల్ట్ అంటే జనార్దన్ రావు తయారు చేసిన నకిలీ మద్యం బాటలు అక్కడ ఎందుకు ఉన్నాయనేది 10 మంది అడుగుతున్నారన్నమాట. ఒకవైపు ప్రభుత్వం ఆల్రెడీ కూడా మద్యం బాటిల్ రేటు తగ్గిస్తామంది. ఇటువంటి సమయంలో ఇలాంటి నకిలీ మద్యానికి అంత పెద్ద మార్కెట్ ఎలా ఏర్పడింది? అంత డిమాండ్ ఏంటి? అంటే షాపులలో ఒక చీప్ లిక్కర్ కి కొంతమంది కూలీ నాలి చేసుకునే వాళ్ళు, పేదలు అలవాటు పడిపోయింటారనమాట. పొద్దున్నే పనులకు వెళ్తారు, కూలి పనులకు వెళ్తారు, కాయ కష్టం చేసిన తర్వాత సాయంత్రము వాళ్ళకి ఒళ్ళు పులిసిపెట్టి ఒళ్ళు ఊనం అయిపోయింటది, ఇబ్బందులు ఉంటారు, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, శరీరము ఇబ్బంది పెడుతుంటే కాస్త ఒక 1 కోట్ల మంది వేస్తే కొంతమందికి ఏదో నొప్పుల బాధనంతా మర్చిపోయి పడుకుంటామని అలాంటి వారిని చేసుకొని ఈ తక్కువ రేటుకి అనమాట 100 రూపాయలకి క్వార్టర్ బాటిల్ అంటే ఏదో వస్తారు, పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడి 500 సంపాదిస్తే దాంట్లో 100 రూపాయలు క్వార్టర్ బాటిల్ కొనుక్కొని తాగేసి పడుకుంటారు. ఇది అలవాటు ఉంటుంది అనమాట. అంటే అతి తక్కువ ధరలు ఏమంటే 100 రూపాయలు అతి తక్కువ ధర క్వార్టర్ బాటిల్. ఇవి అలవాటు చేశారు. వీటిని ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి పాపాత్ములు పేదల రక్తం పీల్చడానికి, వాళ్ళ రక్తాన్ని జలగల్లా పీల్చడానికి, పేదల రక్తాన్ని పీల్చి కోట్లు కొల్లగొట్టడానికి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ మొలకల చెరువులోకి వచ్చేసి అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇక్కడ డెన్ ఏర్పాటు చేశారు. ఇది ఓకే, వీళ్ళు ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలియకపోవడం, కానీ పార్టీలో ఉన్న కొంతమంది పెద్ద పెద్ద నాయకుల తలమాటం ఇందులో ఉన్నాయి, వాళ్ళందరి సహకారంతో లేదా చేశారు అనేది స్పష్టంగా తెలుస్తుంది అనమాట. ఎందుకు అక్టోబర్ 3వ తారీఖున దాడి జరిగితే 4వ తారీఖు 5వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వచ్చి అధికారులతోనూ అందరితోనూ మీటింగ్ పెట్టి మా ఇన్ఛార్జ్ గా ఉన్న జయచంద్రారెడ్డిని పల్లా శ్రీనివాస్ చెప్పి సస్పెండ్ చేయించేంత వరకు మంత్రి కొల్లు రవీంద్ర గారు ఎందుకు మాట్లాడలేదు ఈ విషయము? ఎందుకు ఆయన బయటికి రాలేదు అసలుకి? ఎందుకు దీని మీద స్పందించలేదు అంటే అది $1 మిలియన్ ప్రశ్న. ఎవరు చెప్పలేరు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందనేసి ఈ రోజు దాదాపు ఒక 15 మంది 20 మంది అరెస్ట్ చేసేశారు. చాలా మందిని అరెస్ట్ చేశారు. పెద్ద పెద్ద తలకాయలంతా తీసుకుని లోపల వేసేశారు. సరే, ఆ స్కామ్ కు సంబంధించి ఆధారాలు అనేది ఏమాత్రం ఉన్నాయేమని ఎవరికి తెలియదు. అవన్నీ సిట్ అధికారుల సేకరణలో ఉన్నాయి, వాళ్ళ విచారణలో బయటపడ్డాయి. వాళ్ళ దగ్గర ఆధారాలు మనకు తెలియదు ఆ విషయాలన్నీ కూడా. అయితే చాలా పెద్ద పెద్ద వాళ్ళు అరెస్ట్ అయ్యారు, బయటికి కూడా వచ్చారు, కొంతమంది బెయిల్ మీద, కొంతమంది అలాగే లోపల. కానీ లిక్కర్ స్కామ్ అంటే ఇది కదా, రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కదా. డెన్నులోకి పోతే అక్రమ మద్యం దొరికింది. ఈ డెన్నులో తయారు చేసిన మద్యం బాటలు బ్రాందీ షాప్లలో దొరికాయి. మొత్తం ఎవరైతే కట్టా సురేంద్ర నాయుడు అరెస్ట్ అయ్యాడో దీంట్లో A13 గా, A13 ఆర్ A14 గా ఉన్నాడు. సురేంద్ర నాయుడు, కట్టా సురేంద్ర నాయుడు అరెస్ట్ అయిన తర్వాత అతను వాంగ్మూలంలో చెప్పాడు కదా డబ్బులు ఎలా వచ్చాయి, జనార్దన్ రావు పిఏ రాజు ద్వారా ఎవరెవరికి డబ్బులు వెళ్ళాయి, ఎవరెవరికి ఎక్కడెక్కడికి ఏ ప్రాంతాలకు మద్యం బాటలు వెళ్ళాయి అనేది కట్టా సురేంద్ర నాయుడు పోలీసుల విచారణలో చాలా క్షుణ్ణంగా చెప్పినట్టు మనకు తెలిసింది. జనార్దన్ రావు డ్రైవరు అంటే ఆయన పిఆర్ రాజును కూడా అరెస్ట్ చేశారు, అతను కూడా లోపల ఉన్నాడు.
మరొక వ్యక్తి బెల్ట్ షాప్ నిర్వాహకు నాగరాజును అరెస్ట్ చేశారు, కట్టా సురేంద్ర నాయుడు అరెస్ట్ చేశారు. ఇక రాజేష్, జనార్దన్ రావు ఇద్దరే అరెస్ట్ కావాల్సింది. జనార్దన్ రావు పోయి కామరూన్ లో ఉన్నాడు, ఒకరు ఇంకా రాలేదని. అయితే ఈ రోజు మదనపల్లె కోర్టులో ఆయన హాజరు కావడానికి, సరెండర్ కావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. మరి ఇంతవరకేంది వాటి మీద అప్డేట్ లేదు మనకు, ఆయన సరెండర్ అయ్యారా లేదది. ఏది ఏమైనప్పటికీ కూడా జనార్దన్ రావు ని అరెస్ట్ చేస్తేనే, పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తే ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు, ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు అనేది కూడా బయటపడే అవకాశం ఉంటుందంట. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి అసలు జయచంద్రారెడ్డి గారిని సస్పెండ్ చేయడమే కాకుండా ఈ స్కామ్ లో ఎంత పెద్ద వారు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఉపేక్షించకుండా అందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిందే, శిక్షించాల్సిందే చాలా సీరియస్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నిజంగా వాస్తవమే అయితే, ఆయన మనస్ఫూర్తిగా ఆ మాట చెప్పినట్లయితే ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, టీడీపీలో ఉన్న వారు ఎంత పెద్దవారినైనా కూడా ఖచ్చితంగా శిక్షిస్తేనే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం మరింత రెట్టింపవుతుంది. ఇది ఆ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారండి. రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడి గురి చేసింది. అయితే ఈ మద్యం కుంభకోణంలో వీళ్ళు పట్టిబడిన వెంటనే కూడా వీళ్ళు వైసీపీ కోవర్ట్లు, పెద్దిరెడ్డి అనుచరులు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఆరోపణలో నిజమెంత? ఎందుకు వస్తున్నాయి ఈ ఆరోపణలు? ఓకే, కరెక్టే. జయచంద్రారెడ్డి ఎన్నికల ముందు వరకు కూడా పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మనిషిగానే ఉండేవాడు. వాళ్ళిద్దరికి ఏదో కింద ల్యాండ్ విషయంలోనో ఏదో విషయంలోనో బెడిసి కొట్టడంతో సరే అనేసి ఆయన ఇక్కడికి వచ్చాడే అని అనుకుంటాము. వచ్చి రాగానే జయచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు టికెట్ ఇచ్చారు, ఏం చూసి ఇచ్చారు, ఏమంత బలము ఏమంత బలగం ఉందని ఇచ్చారు ఆయనకు? ఆయనతో డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారా? మళ్ళీ ఏం తీసుకొని ఇచ్చారు? ఏమి నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు ఈసారి చాలా క్షుణ్ణంగా పరిశీలించి టికెట్లు ఇచ్చారనమాట. సరే, చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్, ఆయన అన్ని కూడా పరిశీలించారు, టికెట్ ఇస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు అయినా తప్పు చేశారంటారు. జయచంద్రారెడ్డి టికెట్ ఇచ్చి అక్కడే ఉన్న ఏవి కుటుంబానికి టికెట్ ఎందుకు ఇవ్వాలి? ఏవి కుటుంబంతో డబ్బులు లేవు, డబ్బులు పెట్టుకోలేము, పార్టీ డబ్బు పెట్టుకుంటే మేము వచ్చి ఎలక్షన్ చేస్తాం అనేది ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే చెప్పారు. సరే, ఏవితో డబ్బు లేదు కాబట్టి ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇందుకు టికెట్ ఇవ్వడం ఎందుకు అనుకున్నారేమో కానీ పార్టీ పెద్దలు. మరి శంకర్ యాదవ్కి ఎందుకు ఇవ్వలేదు? మాజీ ఎమ్మెల్యే కదా శంకర్ యాదవ్, బీసీల పార్టీ కదా టీడీపీ అంటేనే. మళ్ళీ బీసీ నాయకుడు ఆ సామాజిక ఎక్స్ఎమ్మెల్యే అయిన గుల్లోల శంకర్ యాదవ్ అతన్ని తప్పించి అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన జయచంద్రారెడ్డి గారికి బలగం చూసి ఇచ్చారా? జయచంద్రారెడ్డి లిక్కర్ లో అక్రమంగా సంపాదించిన డబ్బులు చూసి టికెట్ ఇచ్చారా? అది ప్రశ్నించుకోవాలి కదా ఫస్ట్. ఈ రోజు తప్పు జరిగింది కాబట్టి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వాళ్ళకి ఇతను కోవర్టు, పార్టీని భ్రష్టు పట్టించడానికి ఇతను ఇక్కడికి వచ్చాడని చెప్తున్నారు. ఓకే, కాసేపు నమ్ముతాం మనము. ఇవన్నీ తెలుసుకోకుండానే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చి ఉంటారా? చంద్రబాబు నాయుడు ఇంత సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో శ్రమిస్తున్నారు అనమాట. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు ఆయన. మరి ఎలా వచ్చింది టికెట్? ఇంత రీసెర్చ్ చేసి ఒక్కొక్కరికి టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఆరోపణ రావటాన్ని ఎలా చూడాలి? అంటే మరి డబ్బు చూసి ఇచ్చారా? మరి అంటే రెడ్డి సమాజం ఒకటి, అక్కడ మొరుసు కాపులు, కొడిద కాపులు రకరకాలుగా ఉంటారు. దాంట్లో మొరుసు కాపులు ఎక్కువ ఉంటారు అక్కడ. ఈయన మొరుసు కాపు సమాజానికి చెందినవారు కాబట్టి, డబ్బు కూడా దండిగా ఉంది కాబట్టి ఎన్నికల్లో ఈజీగా గెలిచే అవకాశం ఏమైనా ఉంటుందని ఏమన్నా విశ్వసించి ఇచ్చారా ఏందనేది వాళ్ళ పార్టీ వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి అంతా కూడా. దీని వెనుకలైతే పెద్ద తలకాయలు ఉన్నారని అయితే వాస్తవము. ఇప్పటికే చాలా మంది అరెస్ట్ చేసే వాళ్ళంతా కూడా వాంగ్మూలాలు ఇచ్చేశారు ఎక్కడెక్కడ జరిగిందని. జనార్దన్ రావుని పోలీస్ కస్టడీ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపితే తప్పితే అసలు విషయాలు బయటికి రావు. జయచంద్రారెడ్డి ఏమో తాను అమాయకుడు. జయచంద్రారెడ్డికి తరపున జనార్దన్ రావు కూడా ఇటీవల 3 వీడియోలు విడుదల చేశాడు ఈ విషయం తర్వాత. ఇందులో టీడీపీ వాళ్ళకి అస్సలు సంబంధం లేదు, టీడీపీ వాళ్ళకు దీనికి సంబంధం ఎందుకు? జనార్దన్ రావు సరే బా నువ్వు టీడీపీ నాయకుడు కదా కాదని అందరూ అంటున్నారు. టీడీపీ వాళ్ళ కోసం అతను ఎందుకు వకాల్తా తీసుకుంటాడు నాకు అర్థం కాలేదు. ఎవరైనా అడిగారా టీడీపీ వాళ్ళకి సంబంధం ఉందా అనేసి? అంటే నీ మిత్రుడు జయచంద్రారెడ్డికి దీంట్లో సంబంధం లేదు, అతను చెప్తున్నాడు అతను అమాయకుడు అని చెప్పడానికి జనార్దన్ రావు ఆ విధమైన వీడియోలు చేస్తున్నారా? ఎవరికి సంబంధం లేనప్పుడు జనార్దన్ రావు అయినా వెంటనే ఇండియాకు వచ్చి పోలీసులు ఎదుట ఎందుకు లొంగిపోలేదు? వచ్చి అన్ని విషయాలు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఎవరిని రక్షించడానికి జనార్దన్ రావు 3 సార్లు వీడియోలు రిలీజ్ చేసి ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడు? ఎందుకు జనార్దన్ రావు నెల రోజుల నుంచి సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు? ఎందుకు కెమెరాలో ఉన్నాడు జనార్దన్ రావు? ఎందుకున్నాడు అక్కడ? అంతే కదా. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు వచ్చేయచ్చు కదా.
ఇప్పుడు మనం చూస్తే ఒకవేళ టీడీపీ చేస్తున్న ఆరోపణలే చూస్తే ఈయన ఇండైరెక్ట్ గా సహకరించారన్న ఆరోపణల ప్రకారం చూసినా కానీ మనం ఈ ఎన్నికల్లో చూస్తే 10,000 మెజార్టీతో గెలవడం జరిగింది ద్వారకానాథ్. గత ఎన్నికల్లో చూస్తేనేమో ఒక 3 ఎన్నికలు చూస్తే ఇప్పుడు వైసీపీ ఏమో గతసారి 47,000 మెజార్టీతో గెలిచింది. అంతకు ముందులో టీడీపీ ఒకసారి 9,000తోనూ ఒకసారి 3,000తోనూ గెలవటం జరిగింది. అంటే ఎప్పుడు చూసినా కానీ పోటాపోటీగానే గెలిచింది టీడీపీ. ఈసారి కూడా ఎక్కువ మెజార్టీ రాలేదు కదా, ఆ ఆరోపణలు కరెక్టేనా? ఆరోపణలు కరెక్టేనా అనడానికి మనకి లేదు. ఇక్కడ ఎవరికి వాళ్ళు చేసుకుని జయచంద్రారెడ్డి కూడా ఎమ్మెల్యే కావాలనే ప్రయత్నించాడు. చెప్తున్నా కదా, జయచంద్రారెడ్డి నాయకత్వాన్ని ఎవరు కూడా అక్కడ స్వాగతించలేదు. ఇటు యాదవ్ వర్గం కావచ్చు, అటున ప్రవీణ్ రెడ్డి న్యూట్రల్ గా ఉన్నా కూడా ప్రవీణ్ రెడ్డి వర్గం కావచ్చు, ఎవరు కూడా ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేదు. ఆయన కోసం జయచంద్రారెడ్డి కోసం పనిచేసిన వాళ్ళ అల్లుడిని కూడా ఇతను ఎలక్షన్ మూమెంట్ దూరంగా పెట్టడంతో వాళ్ళ అల్లుడు సైతం కూడా సరిగ్గా పని చేశాడా లేదన్నది కూడా విమర్శలు ఉన్నాయి బయట. జయచంద్రారెడ్డి ఎలక్షన్ చేసుకోలేకపోయారు, అందుకే ఆయన ఘోర వైఫల్యం చెందారన్న విమర్శలు ఉన్నాయి బయట. ఒకవేళ కుమ్మక్క అయితే భారీ మెజారిటీ వచ్చేది కదా ఈసారి. ఖచ్చితంగా వన్ సైడ్ ఎలక్షన్ అయ్యేది, భారీ మెజార్టీ వచ్చేది. ఈ గాలిలో కూడా జయచంద్రారెడ్డి గెలుచుకోలేకపోయారంటే ఆయన ఎలక్షన్ చేసుకోలేకపోయాడన్న విమర్శలే కారణంగా వినిపిస్తున్నాయి మనకు. ఎస్, అయితే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే వీళ్ళిద్దరు ఒకళ్ళేమో ఇటు కృష్ణా జిల్లా వాసి, మరొకరేమో వేరే దగ్గర నుంచి వచ్చిన వారు అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు కోట్లలోనే ఈ మధ్య ఒకరు కృష్ణా జిల్లా, ఒకరు గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించిన కొడాలి శ్రీనివాసరావు స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. స్థలాన్ని లీజుకు తీసుకుని అక్కడ డెన్ అంటే రేకుల షెడ్ నిర్మించి చుట్టూ సిమెంట్ రేకులు వేసి ప్రహరీ కట్టారు. ఇంకొక వ్యక్తి A1 గా ఉన్న వ్యక్తి లిక్కర్ వ్యాపారం చేసి, అతని లిక్కర్ తయారీదారుడు ఎవరు అంటే జనార్దన్ రావు, అతనే A1 లిక్కర్ తయారు చేసి అక్కడి నుంచి రాష్ట్రంలో ప్రతి జిల్లాకు కూడా ఆయన సరఫరా చేశాడు అనేది బయట వినిపిస్తున్న విమర్శలు. అది ఇక్కడ మొలకల్చర్లో దొరికిన డంపు తర్వాత కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా పెద్ద డంపు దొరికింది. ఆ డంపు వెనకాల కూడా జనార్దన్ రావు హస్తమే ఉంది అనేది ఆ విచారణలో తేలినట్లు కూడా మనకు తెలిసి వచ్చింది. మొత్తం కూడా జనార్దన్ రావు ఎలా చేశాడు ఇంత పెద్ద ఎత్తున అంటే మొదటగా అందరి నోట్లో వినిపించేది తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేసిన, టీడీపీ ఇన్ఛార్జ్ గా పనిచేసిన జయచంద్రారెడ్డి కనుసన్నల్లోనే జరిగింది. అతని మద్దతు లేకుండా ఎలా చేసి ఉంటారనేది చాలా మంది విమర్శిస్తున్నారు. ఆయన ఏమో నాకు సంబంధం అంటే, నీ స్నేహితుడు జనార్దన్ రావు మొలకల చెరువుకు వచ్చి నీ ఇంటి ఎదురుగా ఫ్యాక్టరీ పెట్టి అక్రమ మద్యం తయారు చేస్తుంటే నీకు తెలియకుండా ఎలా ఉంది? స్నేహితుడు వచ్చి ఇక్కడ ఉంటుంటే సమీపంలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్ ని జనార్దన్ రావు ఒక డెన్ గా మార్చుకొని అక్కడి నుంచో మొత్తం కూడా కథలు నడిపితే జయచంద్రారెడ్డి అడగడా, ఏం జనార్దన్ రావు ఇన్ని రోజులైనా మొలకల చెరువులో ఉన్నావు, ఏం పని ఇంతకు నువ్వేం పని చేస్తున్నావు ఇక్కడ, ఏం వ్యాపారం చేస్తున్నావు అని అడగడా? రాజేష్ ఈ లిక్కర్ స్కామ్ లో ఎందుకు వచ్చాడు? అతని పేరు మీద ఉన్న పాల వ్యానులో ఈ కోట్ర బాటలు ఎందుకు సరఫరా చేశారు? ఇవన్నీ కూడా అడగడా జయచంద్రారెడ్డి? అంటే జయచంద్రారెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరిగాయి, నాకేం తెలీదు, నేను అమాయకుని అని ఆయన చెప్పినంత మాత్రాన నమ్మేంత అమాయకుల ప్రజలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రభుత్వం అయితే సార్ ఇక్కడ మరొక అంశం ఏంటంటే, ఈ విషయం తెలిసిన తర్వాత నిన్న టీడీపీ అధికార ఖాతాలోనే ఒక పోస్ట్ రావటం జరిగింది. వైసీపీ కోవర్ట్ అని చెప్పే విధంగా కూడా ఒక పోస్ట్ వచ్చింది. అయితే ఆ పోస్ట్ ని సాయంత్రానికి డిలీట్ చేశారు. అంటే దీని మీద ప్రధానంగా వస్తున్న విమర్శ ఏంటంటే, ఎంతో రీసెర్చ్ చేసి టికెట్ ఇచ్చారు, దాని తర్వాత ఇప్పుడు 15 నెలలు అవుతుంది గెలిచిన తర్వాత కూడా, ఇప్పుడు మీకు ఈ విషయం తెలిసిందా? ఇప్పుడు వైసీపీ కోవర్ట్ అంటాన్ని ఎలా చూడాలి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వెంటనే ప్లేట్ ఫిరాయించారా అని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏమీ లేదు, అక్టోబర్ 3వ తారీఖున విషయం జరిగిన వెంటనే ఇక్కడ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వారి నివేదిక కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే విజిలెన్స్ నివేదికలు కావచ్చు, పార్టీ అంతర్గత నివేదిక కావచ్చు, పార్టీకి సంబంధించిన పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఇచ్చిన నివేదికలు కావచ్చు, అన్ని పరిశీలించిన తర్వాతే చంద్రబాబు నాయుడు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఖచ్చితంగా తప్పు చేశారు, ఇందులో జయచంద్రారెడ్డి కూడా తప్పు ఉంటుంది అని గ్రహించిన తర్వాత, విమర్శలు వచ్చిన తర్వాతనే ఆయన పల్లా శ్రీనివాస్ గారికి చొప్పించి పార్టీ నుంచి అతన్ని కట్టా సురేంద్ర నాయుడు ఇద్దరిని కూడా సస్పెండ్ చేయించడం జరిగింది. చేయించిన తర్వాత కొంతమంది అమితమైన ప్రేమతో, పార్టీపై ఉన్న అమితమైన ప్రేమతో, అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియదు, ఇది అమితమైన ప్రేమతో ఈ మరకలు అంటకుండా చేయడానికి వాళ్ళు చేసిన కుట్రలు ఈ వైసీపీ కోవర్టులు వైసీపీ నుంచి వచ్చారన్నది. కానీ వైసీపీ నుంచి వచ్చినా ఏది వచ్చినా కూడా తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అదంతా కూడా. మరి అదే విషయం చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఉంటే ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు? కేవలం జయచంద్రారెడ్డి పైన బురద చల్లడానికే, జయచంద్రారెడ్డిని నిరికించడానికి ఇలాంటివి చేశారు. ఇందులో ఇతనికి ఏం సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారు గ్రహించలేరంటారా?
తప్పు చేశాడని నమ్మారు కాబట్టే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నేను తప్పు చేయలేదు అని నమ్మకం జయచంద్రారెడ్డి గారికి ఉంటే ఆయన ఖచ్చితంగా వచ్చి ఈ పార్టీకి ఇండియాకి వచ్చి మొత్తం కూడా వ్యవహారం అంతా చక్కబెట్టుకునేవారు ఈయన కదా. వైసీపీలో ఉన్నప్పుడు అది ఏ పదవుల్లో ఉన్నారు అసలు సార్? వైసీపీలో ఎలాంటి పదవి లేదు. ఈయన వైసీపీ నాయకుడు ద్వారకనాథ్ రెడ్డి గారికి ముఖ్య ఫాలోవర్ గా, ముఖ్య అనుచరుడుగా, ఒక స్నేహితుడిగా మాత్రమే ఉండేవాడు. కానీ కొన్ని విషయాల్లో ద్వారకనాథ్ రెడ్డి తనకి ఏదో సహకరించలేని ఉద్దేశంతో అతను బయటికి వచ్చాడనేది అక్కడ ఉన్న ఆరోపణలు. ఆ తర్వాత టీడీపీలోకి రావడము, టీడీపీలోకి వచ్చేసి ఆయన టికెట్ వచ్చిన అనతి కాలంలోని నెలల వ్యవధిలోనే టికెట్ తీసుకోవడము, అదంతా కూడా అక్కడ సీనియర్లుగా ఉన్న శంకర్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా కంటగింపుగా అయిపోయింది. ఇది ఎలక్షన్ లో ఇతనికి ఎవరు సహకరించకపోవడము, ఇతను కూడా పెద్ద ఎన్నికలకు అవసరమైన మేర డబ్బు ఖర్చు పెట్టకపోవడము, అయిన వారిని కూడా దూరం పెట్టడము, ముఖ్యంగా మీడియాతో సక్రమంగా సఖ్యతగా లేకపోవడము, ఇవన్నీ నేపథ్యంతో కూడా ఆయన ఓటమికి కారణాలు అనేది అక్కడి ప్రజల నుంచి వచ్చిన. ఫైనల్ గా అసలు ఈ కేసు నెక్స్ట్ ఏమవుతుంది? ఇప్పటి వరకు ఎవరు అరెస్ట్ అయ్యారు? నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్న వాళ్ళెవరు? ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అంత సీరియస్ గా ఈ కేసు కూడా నడవనుందా ఈ మధ్య? దానికి రెట్టింపు స్థాయిలో ఈ కేసు ఉండబోతోంది. ఇప్పటికే 14 మంది పైన కేసు నమోదు చేశారు. త్వరలోనే మరో 7 మందిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయబోతున్నారు అనేది మనకు తెలిసింది. ఎక్సైజ్ అధికారుల ద్వారా మనం మరో 7 మందిని కూడా, అంటే ఇక్కడ ఈ వ్యాపారం జరగడానికి కూడా అక్కడ ఉన్న ఎక్సైజ్ సిఐ లేడీ సిఐ ఉన్నారు, ఆమె మీద కూడా, హిమబిందు మీద కూడా అనుమానాలు ఉన్నాయి. గతంలో ఆమె చాలా చోట్ల సస్పెండ్ అయ్యారు, చాలా చోట్ల ఆరోపణలు ఉన్నాయి. మరి ఆమె సిఐగా ఉండగా ఇదంతా కూడా ఆమెకు తెలియకుండానే జరిగి ఉంటుందా? ఇందులో ఆమె పాత్ర ఏంటి అనేది కూడా అధికారులు పూర్తి స్థాయిలో లోతట్టుగా అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 14 మందిపై కేసు నమోదు చేసి 2 ఇంకా అరెస్ట్ కావాల్సి. అదే A1 గా ఉన్న జనార్దన్ రావు, A4 గా ఉన్న జయచంద్రారెడ్డి, పిఆర్ రాజేష్, వీళ్ళిద్దరిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు. లేదు, ఈరోజు జనార్దన్ రావు మదనపల్లి కోర్టుకు హాజరవుతున్నారు, అక్కడ సరెండర్ కాబోతున్నారని తెలిసింది. ఇంతవరకు ఎలాంటి సమాచారం, అలాంటి అప్డేట్ లేదు మనకు. మిగిలిన 7 మందిలో ఎవరు ఉండబోతున్నారు? ఆరోపణలు ఎదుర్కొంటున్న జనార్దన్ రెడ్డి, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి ఈ స్కామ్ లో కీలకంగా ఉన్నారు, కీలకంగా వ్యవహరించారన్న విమర్శలు కూడా బయట వినిపిస్తున్నాయి. గిరిధర్ రెడ్డి జనార్దన్ రెడ్డికి, జయచంద్రారెడ్డికి స్వయం బావమరిది. గిరిధర్ రెడ్డి పెద్ద ఎత్తున ఈ అక్రమ మద్యం కేసులో ఉన్నారాయన, పెద్ద ఎత్తున ఆయన కూడా దీంట్లో పాల్గొన్నారనేది ఆ ప్రాంత ప్రజల యొక్క విమర్శలుగా వినిపిస్తున్నాయి మనకు. గిరిధర్ రెడ్డిని కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నారా జయచంద్రారెడ్డి? గిరిధర్ రెడ్డితో పాటు ఇక మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా, పెద్ద పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారా అని తెలుస్తుంది. ఆ రోజు దాడులు చేసిన రోజు 1,75,00,000 రూపాయలు విలువ చేసే యంత్ర సామాగ్రి కావచ్చు, మద్యం సీసాలు కావచ్చు, ఇతర 1,75,00,000 రూపాయలు విలువ చేసి మొత్తం వాటిని కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా మరిన్ని చోట్ల కూడా దాడులు చేసే అవకాశం ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఇలాంటి డెన్ను రాష్ట్రంలో చాలా చోట్ల కూడా జనార్దన్ రావు ఏర్పాటు చేశారు, నిర్వహించారనేది కూడా వాళ్ళకి తెలిసింది. ఈ మేరకు అక్కడక్కడ కూడా ఇప్పుడు కూడా మొత్తం విచారణ జరుగుతోంది. మొత్తం మీద ఏది ఈ అక్రమ మద్యంలో ఎవరెవరు ఉన్నారు, ఈ నకిలీ మద్యం తయారీ దాంట్లో ఎవరెవరు ఉన్నారని తెలియాలంటే జనార్దన్ రావుని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తే తప్పితే విషయాలు బయటకు వచ్చే అవసరం లేదు. అదే స్థాయిలో ఈ జయచంద్రారెడ్డి, నేను అమాయకుడిని, త్వరలోనే కడిగిన ముత్యాల్లో బయటకు వస్తాను అంటున్నది. మొట్టమొదటిగా ఆయన ఇండియాకు వచ్చి ఆ విషయాలన్నీ కూడా చెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. జూమ్ లో పాల్గొని దీని గురించి క్లియర్ గా కూడా విషయాలు తెలియజేసినందుకు, విశ్లేషించినందుకు. సో నకిలీ మద్యం ప్రజెంట్ ఈ అంశం కూడా ఏపీని కుదిపేస్తుంది. అయితే ఈ అంశంలో ఇప్పటి వరకు కూడా 14 మందిని అరెస్టు చేశారు. మరో 7 పేర్లు కూడా దీంట్లో రానున్నాయి. అయితే ఈ విషయంలో కూడా ఇప్పటికీ కూడా ఇంకొంతమంది పేర్లు యాడ్ ఆన్ అవ్వనున్నాయని చెప్పి, దీని వెనక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పి అనేక అంశాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కానీ ఈ కేసు మరింతగా కూడా సీరియస్గా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగనుంది. ఈ నకిలీ మద్యం అంశం అనేది కూడా ఇప్పుడు నాగరాజు బైరిశెట్టి గారి విశ్లేషణలో మనకి తెలిసింది. కీప్ వాచింగ్ UTV.